మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యరీత్యా అన్నీ కలుసుబోధనగా ఉంటుంది. ఏదైతే మీరు పని నిర్వర్తించారో అది సానుకూలపడుతుంది. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మీకు అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అది ఎక్కువగా ఉంటుంది. అయితే భాగ్యంలో రాహు ఉన్నారు గోచారీత్యా. మనసు పరిపరి విధాలుగా ఉండడం, ఏ పని చేసినా సరే హడావుడిగా చేయడం, పెద్దవాళ్ళతోటి మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తగా మాట్లాడడం అనేది చేయాలి. అన్నీ మనకి బాగానే ఉన్నాయి కదా, మనం ముందుకు వెళ్దాం అనుకుంటే తర్వాత ఇబ్బంది పడతాం. పై అధికారులతోటి జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఆ సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, ఏ ఇతర రంగాలైనా సరే, గవర్నమెంట్ సెక్టర్స్లో ఉన్నవారు, ప్రైవేట్ సెక్టర్స్లో ఉన్నవారు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఎవరైనా సరే పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. చార్టెడ్ అకౌంట్స్, ఎంబీఏ, హెచ్ఆర్, ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే కొంచెం ఇబ్బందికరం ఏవైతే ఉందో ఈ వారం నుంచి కొంతవరకు ఇది చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. ద్వితీయాధిపతి అయిన చంద్రుడు పంచమ, షష్టమ, సప్తమ స్థానాల్లో సంచరించడం వల్ల, అదేవిధంగా వ్యయ పంచమాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉండడం వల్ల కొన్ని కార్యక్రమాలు మీకు అనుగుణంగా వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదైతే మీరు కోరుకుంటారో అది నెరవేరుతుంది. అదేవిధంగా భాగ్యంలో రాహు ఉన్నారు. ఏదైనా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. ఖర్చులు అదుపులోకి వస్తాయి. భూ సంబంధించిన క్రయ విక్రయాలు లాభిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. సాఫ్ట్వేర్ రంగంలో వారికి, చార్టెడ్ అకౌంట్స్, వైద్య వృత్తిలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలను ప్రారంభించాలనుకున్న వాళ్ళకి కాలం కలిసి వస్తుంది. స్నేహితులు అండదండలు మీకు పుష్కలంగా ఉంటాయి. ఏదైనా సరే మేము సహాయం చేయగలని ముందుకు రావడం ఉంటుంది. అయితే దాంట్లో మన వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో మీరు గ్రహించుకోవాలి. దాంట్లో ఇద్దరు 2 రకాలుగా ఉంటారు. కొంతమంది మిమ్మల్ని పాడు చేసే వాళ్ళు ఉంటారు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. కొంతమందికి పూర్తిగా సహకరించే వాళ్ళు కూడా ఉంటారు. అది ఎలా అన్నది మీరు నిర్ణయం తీసుకోవాలి. ఏదైనా సరే ఒకసారి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అది సక్సెస్ అవుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షలు దగ్గర పడుతోంది. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన విషయం. మీకంటూ ఒక క్లారిటీ ఉంటుంది. భవిష్యత్తులో ఏం అవ్వాలి, ఏం చేయాలని ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చక్కగా మీరు చేయాలనుకో ఏదైతే ఉందో చేయొచ్చు. గ్రూప్ సర్వీసెస్, గ్రూప్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్న వారికి అనుకూలంగా ఉంటుంది. లాయర్లకి, వైద్య వృత్తుల వారికి కాలం అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది. ఏదో ఇవాళ రూపాయి వచ్చేస్తుంది, ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, లాభం వస్తుంది అనుకుంటారు. ఏదైనా సరే నిదానంగా ఉండి ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ఏదైనా సరే జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఆరోగ్యరీత్యా అనుకూలంగా ఉంటుంది. సంతానానికి మంచి సంబంధం కుదరడం కూడా ఒక సంతోషకరమైన తరుణం అని చెప్పొచ్చు. సంతానం సంబంధించిన విషయవహారాలు, వివాహ సంబంధించిన విషయవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ వారం కొలిక్కి రావడం, మీరు చేసే కృషి పట్టుదల ఏదైతుందో అది ఫలించే దశగా గ్రహతులు గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, అదేవిధంగా ఆదిత్య హృదయం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in